పరిశుద్ధ గ్రంథం నుంచి అధ్యయనాల ధ్యానంలో భాగంగా నిర్గమాకాండం 29వ అధ్యాయాన్ని ఈ దినం మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, మాకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మా తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యములను, సత్యమును, జీవమును మేము గ్రహించి సత్య విరుద్ధమైనటువంటి ప్రపంచంలో సత్యాన్ని అయానైనా జీవాన్ని మేము అనుసరించినట్లుగా మాకు సహాయం చేయమని నీ వాక్యాన్ని దేవా గ్రహించడానికి పరిశుద్ధాత్మ తండ్రి మాకు కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామలో ఇచ్చిన మనల్ని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 29వ అధ్యాయంలో మొత్తం 46 వచనాలు ఉన్నాయి. 46 వచనాల ద్వారా దేవుడు ప్రజలతో మనతో ఏం మాట్లాడారో ఆ రోజు మోషే ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిగా దేవుడు మోషేతో ఏం చెప్పారంటే, నీవు బలిపీఠం మీద నిత్యము అర్పించవలసినటువంటి విధి ఏదనగా ఏం చేయాలి అంటే, ఏడాదికి 2 గొర్రె పిల్లలను, అంటే ప్రతి దినము ఉదయము ఒక గొర్రె పిల్లను, సాయంత్రాన్ని ఒక గొర్రె పిల్ల, సంవత్సరం గొర్రె పిల్లని. సంవత్సరం పిల్ల అంటే చిన్న పిల్ల, నిర్దోషమైంది. చూడడానికి కూడా అది చాలా చక్కగా ఉంటుంది. ఆ గొర్రెలు కూడా అర్పించేటప్పుడు అవి కూడా అరుస్తూ ఉంటాయి, ఎందుకు చంపుతున్నారా బాబు అన్నట్టు. కాబట్టి ఆ గొర్రె పిల్లల్ని అర్పించాలి, ఎలా అర్పించాలి, ఈ రెండు వాళ్ళకి చెప్పాడు. ఏం అర్పించాలి, ఎలా అర్పించాలి అనేది కూడా ప్రజలకి చెప్పారు. ఇది జరిగి ఈరోజు మనం ఉన్న కాలం క్రీస్తు శకం 2000 సంవత్సరాలు. ఇది దేవుడు ఆజ్ఞాపించి క్రీస్తు పూర్వం అరణ్యంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు అప్పుడు బయటకు వచ్చారు. ఆ 40 సంవత్సరాల టైంలో ఇంచుమించు 3000 పైనే సంవత్సరాలు, ఇంచుమించు 4000 దగ్గర సంవత్సరాల్లో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగినాయి. అయితే దేవుడు ఆ రోజు ప్రజలకి దేవుడు ఏంటో కనపరుచుకోవాలనుకున్నారు ప్రపంచానికి. అబ్రహాం సంతానం ద్వారా దేవుడు తన యొక్క పరిశుద్ధతను, తన నీతిని లోకానికి చెప్పాలని అనుకున్నారు. ఆ జనాంగం ద్వారా చెప్పాలని అనుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు. అయితే వాళ్ళ కనాన్ దేశానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఎలా ఉండాలో విధి చెప్పారు. తర్వాత దేవుని మందిరం వాళ్ళ మధ్య ఉంటే దేవుడు వాళ్ళ మధ్యలో ఉండాలనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళతో ఉండాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలు దేవుడు కలిసి ఉండడం కష్టం. ఎందుకంటే ప్రజలు శరీరం దహన బలి తల మొదలుకొని అరికాల వరకు అంతా భౌతికమైనటువంటి తమ మనసులకు ఉన్నటువంటి వ్యర్థత్వాన్ని బట్టి ఉన్నారు. కానీ దేవుడు నివసించే స్థలాలు ఎలా ఉంటాయో ప్రజలు కూడా ఎలా ఉండాలో అనే సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు ఈ విషయాన్ని చెప్పాడు. సరే, ఏడాది గొర్రె పిల్లలను అర్పించాలి. ఎలా అర్పించాలి? ఉదయము సాయంత్రం అర్పించాలి. ఉదయం ఒక బలి, సాయంత్రం ఒక బలి. దేనికంటే, నేను మీతో మాట్లాడడానికి అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుంటాను. కాబట్టి ఇది ఎక్కడ జరగాలంటే యెహోవా సన్నిధిన సాక్షి గుడార ద్వారం వద్ద మీ తరాలకి నిత్యంగా అలా జరుగుతూ ఉండాలి. ఒకరోజు కాదు, ఒక పూట కాదు, ఇది నిత్యం కూడా జరగాల్సినటువంటి విధి. సరే, మొత్తం ఈ యొక్క 46 వచనాల్లో ఒక 6 సంఘటనలను మనం తీసుకుంటే మిగిలినంతా మీరు చదువుకోండి ఇంటి దగ్గర, విషయార్థమైంది. అయితే సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం దగ్గర మీరు బలిపీఠం ఉన్నటువంటి స్థానం చెప్పారు. అప్పటికి దేవాలయ నిర్మాణం గురించి మోషేతో ప్రభు మాట్లాడుతున్నారు. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు వచ్చి కరుణాపీఠం మీద ఉన్నటువంటి ఈ గొర్రెపిల్ల నిర్దోషమైన రక్తం ఉన్నటువంటి స్థలంలోకి, కెరూబుల మధ్యలోకి ఆయన సన్నిధి వచ్చి ఆయన ప్రజలతో మాట్లాడను. రెండోది, ప్రజలను పరిశుద్ధపరిచేటటువంటి పద్ధతి ఇందులో మనము చూడగలుగుతాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే క్రీస్తు శకం 2000 సంవత్సరాలు. అంటే యేసుప్రభు వారు గొర్రెపిల్లగా వచ్చి దహన బలిగా తల మొదలుకొని అరికాల వరకు ఆయనలో ఏ స్వరూపము లేదు. నిర్దోషమైన గొర్రెపిల్ల, ఏ కలంకము లేనివాడు, ఏ పాపము లేనివాడు, తల మొదలుకొని అరికాల వరకు మన కొరకు మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలో నివసించడానికి, మనతో మాట్లాడడానికి, మనల్ని నివాస స్థలంగా కోరుకున్నటువంటి దేవుడు అనమాట. ఆ రోజు అరణ్యంలో వారి మధ్య నివాస స్థలంగా కోరుకోవడానికి పరలోకంలో ఒక మందిరం ఉందని చెప్తున్నాను కదా. పరలోకంలో ఉన్న మందిర నమూనా అక్కడ ఉంది. అతి పరిశుద్ధ స్థలం బయట ఆవరణము, అక్కడ బలిపీఠము, బలి అర్పించాల్సిన విధానం. బలిపీఠాన్ని పరిశుద్ధపరచేవాడు, బలిని పరిశుద్ధపరచేవాడు, మనల్ని పరిశుద్ధపరచేవాడు అయిన దేవుడు వారి మధ్య నివసించి వారితో సహవాసం చేయడానికి, వారి దేవుడై ఉన్నాడని చెప్పడానికి, వారి మధ్య రావడానికి సమస్తాన్ని పరిశుద్ధపరచబడాలి. కాబట్టి నిర్దోషమైన గొర్రెపిల్లను ఉదయం సాయంత్రం, ఈరోజు కూడా మనం అంతే, ఖచ్చితంగా ఉదయం సాయంత్రము మనమే ఈరోజు ఆలయాలకు కదా, యేసయ్య రక్తం మనల్ని శుద్ధీకరించింది కదా, మనం కూడా పరిశుద్ధపరచబడి సువార్తను నమ్మి ఆయన మన పాపాల కొరకు, అపరాధాల కొరకు మరణించాడు. పాపాలంటే మనం ఒప్పుకోకపోయినా, తెలిసినా తెలియకపోయినా పూర్వం జరిగినటువంటి పాపం ఫలం మరణం అనేది మన తలల మీద ఆల్రెడీ ఒక హక్కులాగా వచ్చేసింది ఆదాము నుంచి.
కాబట్టి మన తలల మీద ఉన్న మరణమును విడిపించడానికి, పాప ఫలం అది శాపం, దాని నుంచి విడిపించటానికి, అలాగే మన ఇంద్రియాలు, శరీరం కూడా పాపేచ్ఛలతో, నేత్రాశలతో, డంబాలతో మన నోరు అంతా నిండిపోయింది. శరీరం అంటే తల మొదలుకొని మొత్తం మనిషి నాలుగైతే విషయం లాంటిది అనమాట. కాబట్టి ఇంత పాపఫలమైనటువంటి శరీరంలో ఆ పాపాల నుంచి విడిపించాలి. తర్వాత తెలిసి కూడా మనం చేస్తూ ఉంటాంగా, ఒప్పుకుంటాం, క్షమాపణ అడుక్కుంటాం, తర్వాత పరిశుద్ధపరచబడతాం, మారుమనసు పొందుతాం, బాప్తిసం తీసుకుంటాం, దేవుని పిల్లలుగా దేవుడితో సహవాసం చేస్తూ ఉంటాం. మనం మరణించే వరకు అనేక విధాలుగా అప్పుడప్పుడు నోటికి, నేత్రాలకి, దేహానికి అంటుతూనే ఉంటుంది పాపం. కాబట్టి ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం మనం దేవునితో సహవాసం చేయాలి. మనం పశ్చాత్తాపడాలి. ఆ అపరాధ పరిహారార్థ బలి, అపరాధాలకు అంటే తెలిసి చేయకూడదని తెలిసి కూడా చేసిన తర్వాత ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, శుద్ధీకరించుకోవాలి, మళ్ళీ దేవునితో సంబంధాన్ని కొనసాగించుకోవాలి. అంటే పరిశుద్ధపరచబడిన వారే దేవునితో పాటు నివసించగలరు. లేకపోతే లోకం మీదకి ఉగ్రత వచ్చే దినం ఉంటుంది. ఉగ్రత తీర్పు ఎవరికి ఉంటుందంటే గొర్రెపిల్ల రక్తంతో శుద్ధీకరించబడిన వాళ్ళకి వారి పాపాలు వాళ్ళ మీదే ఉంటాయి కాబట్టి అవి శుద్ధీకరించబడవు. కాబట్టి మనుషులది పరిశుద్ధపరిచేవాడు, మనుషుల్ని మహింపరిచేవాడు, మనుషుల్ని పాపాల నుంచి విడిపించేవాడు కూడా దేవుడే. మనం ఏ సహాయం చేసుకోలేం. మనం ఏం చేసినా కానీ మన పాపాలు మన నుంచి పోతాయండి. నాలుగు కోసుకున్నంత మాత్రాన బూతులు మాట్లాడకుండా ఆపగలవా? కళ్ళుని నువ్వు ఏ విధంగా శిక్షించి చెడు చూడకుండా ఆపగలవు? చెవుల్ని ఏ విధంగా నువ్వు పరిశుద్ధపరిచి చెడు వినకుండా ఆపగలవు కదా? ఇది మానవుల చేతిలో లేదు. ఇది పూర్తిగా దేవుడే మనల్ని పరిశుద్ధపరిచే బాధ్యత తీసుకున్నాడు. అయితే ఆ విషయం మనకు అర్థం అవ్వాలి కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీలకి అర్థం అవ్వాలి. వాళ్ళు ప్రత్యేకమైన జనం, పరిశుద్ధపరచబడాలి. వాళ్ళకి ఒక దేశాన్ని దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఆ దేశానికి వెళ్ళవలసిన వాళ్ళు, ఆ దేశంలో నివసించవలసిన వాళ్ళు, అంటే ఆ రోజు భౌతికంగా ఉన్న కణాల్లో నివసించాల్సిన వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దేవుడు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ దేవుణ్ణి, ఆ సహవాసాన్ని వాళ్ళు స్పర్శించాలి. వాళ్ళ దేవుడి మాటలను వాళ్ళు స్పర్శించాలి. కానీ ఉన్నపాటిని దేవుడుగానే వచ్చాడు అనుకోండి, ఆయన మహిమస్వరూపుడు, అగ్నిమయమైనటువంటి దేవుడు, పాపలేనటువంటి దేవుడు. అలానే వస్తే అక్కడ ఎవరో ఒక్క మనిషి కూడా బ్రతికి బట్టగట్టలేడు కదా. పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ రోజుగా పర్వతం ఈ రోజు వరకు అక్కడ ఏమీ లేవని చెప్పి అన్నారు. సరే, ఆ చరిత్ర ఇప్పుడు అందరూ చూసి రాలేదు కాబట్టి సత్యాన్ని, వాక్యాన్ని బట్టి మనం మాట్లాడదాం. చరిత్రను బట్టి తర్వాత అది భౌతిక విషయం. కాబట్టి వాక్యంలో ఏం చెప్తున్నా అంటే దహన బలిగా నిర్దోషమైన 2 గొర్రెపిల్లలను తీసుకోవాలి. ఎలా దాన్ని అర్పించాలి, దేంతో అర్పించాలి, ఏ టైంలో అర్పించాలి చెప్పారు. ఉదయం, సాయంత్రం. అది మీరు చదివితే మీకు అర్థమైద్ది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఉదయం, సాయంకాలం కూడా మనం దేవునితో సహవాసం చేయాలి. వాక్యం చేతను, వాక్యం మనల్ని పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తాడు. కాబట్టి అనుదినము దేవుడి సన్నిధిలో మనము శుద్ధీకరించబడి ఒకరోజు పూర్తిగా విడుదల పొంది పాపం లేని దేశానికి మనం వెళ్తున్నాం. యేసుప్రభువారు ఏం చెప్పారు? దేవుడి రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందాలని చెప్పారు. మారు మనసు పొందిన మనము ఎక్కడైనా కాళ్ళకు అంటినటువంటి దాన్ని కడుక్కుంటానే ఉండాలి. ఈ లోకం ఉన్న పరిస్థితులను బట్టి మనం దూరంగానే ఉండాలి. కానీ ఏదైనా అంటితే శుద్ధీకరించి మళ్ళీ యేసుతో మనం కనెక్ట్ అవ్వాలన్నమాట. పరిశుద్ధుడైన దేవుని చేత మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. పరిశుద్ధత నివసించే దేశానికి మనం వెళ్తాం. అది భౌతికంగా ఐగుప్తు నుంచి మీరు కనానికి వెళ్తున్నారు. కనాన్లో ఇలా నేను మీ దేవుడిని, మీ దేవుడైనా నేను ఇలాంటి వాడిని, నేను మీతో మాట్లాడాలి, మీ మధ్యకి రావాలంటే ఆయన పరిశుద్ధత ఎలాగో ప్రజల్లో ఉగ్రత, ఆయన వచ్చాడంటే ఏ పాపమైనా కలిచేస్తాడు. కాబట్టి ఆయనకి మనకి మధ్యలో ఈ గొర్రెపిల్ల మధ్యవర్తిగా ఉండి మనల్ని ఆ రక్తం చేత శుద్ధీకరించి దేవుడు కోపం మనుషుల మీదకి రాకుండా, కుటుంబాల మీదకి రాకుండా, వంశం మీదకి రాకుండా, ఇశ్రాయేలు గోత్రాల మీదకి రాకుండా దేవుడు ఈ యొక్క పద్ధతిని వాళ్ళకి ఇచ్చాడు దహన బలిగా. మన కొరకు యేసుప్రభువు వారు అంతేగా దహన బలిగా అర్పించబడ్డారు. అది చివరిలో మాట్లాడుకుందాం. తర్వాత రెండోది చూస్తే, అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకుంటాను, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఇప్పుడు ఆలయం ఏంటి? మనమే దేవునికి ఆలయం. దేవుడు మనల్ని కలుసుకుంటాడు, ప్రార్థనలో ఆయన మనల్ని దర్శిస్తాడు, మనల్ని నడిపిస్తాడు అనమాట కదా. ఒకరోజు రాత్రి ఒక పరిసయుడు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఎలాగో ఒక మనిషి నూతనపరచబడతాడంటే, గాలి వస్తుంది కానీ నువ్వు చూస్తావా? చూడు, లేదంటావా అను. అంటే దాన్ని స్పర్శ చేసుకోదు. అది మనకిచ్చే మేలు, అది మనం బ్రతికిస్తుంది, జీవవాయువు. బ్రతుకుతున్నాం మనం, కానీ లేదని అనలేం కదా. అలాగే దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన వాక్కు ద్వారా నడిపిస్తున్నాడు. వాక్యము
మనకి దేవుడిగా శరీరధారిగా వచ్చారు ఈ లోకానికి. ఆ శరీరధారి మన శరీరాల కోసం చేయవలసిన బలిని, త్యాగాన్ని, పరిశుద్ధపరచబడడానికి చేయాల్సిందంతా చేశారు. ఐగుప్తులో నుంచి తమని వెలుపలకు రప్పించి అరణ్యంలో నడిపించి నూతనమైనటువంటి కణాన్ని తీసుకెళ్ళినటువంటి దేవుడిని నేనే అని చెప్పి తరతరాలు తెలుసుకుంటారు నేను వారి దేవుడినై ఉన్నానని అని మోషేతో ప్రభువారు చెప్పారనమాట. నేను వారి దేవుడినై ఉన్నాను అంటే ఆయన వారి దేవుడు అని చెప్పి ఎక్కడో ఆకాశం మీద నుంచి చెప్తే అర్థం కాదు. కాబట్టి వారి మధ్యలో నివసించి వారిని పరిశుద్ధపరిచి వారికి ఆయన దేవుడు అని చెప్పి వాళ్ళతో కలిసి ఉంటూ వాళ్ళ మధ్య ప్రవక్త ద్వారా వారిలో ఆయన సంచరించి ఆయన కార్యాలన్నింటినీ కూడా వాళ్ళ కళ్ళ ముందు చూపించి వారి శత్రువుల్ని ఓడించి వారి దేవుడై ఉన్నాడని చెప్పి నిరూపించుకున్నారు కదా. ఈరోజు క్రొత్త నిబంధన సంఘం, మనం క్రొత్త నిబంధన సంఘం అవన్నీ మనకెందుకు చెప్పారు, మనం ఎందుకు చదవాలి అని అంటే ఈరోజు క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నాం కాబట్టి మనకు అది ఇది కూడా ఆ నిబంధన ఈ నిబంధన కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ వాళ్ళను పరిశుద్ధపరిచిన దేవుడు ఆయనే ఆ ఐగుప్తు బానిస బతుకులో నుంచి, ఆ పాపపు రోత బ్రతుకుల్లో నుంచి మూలిగినప్పుడు విడిపించినటువంటి దేవుణ్ణి నేనే అని వారు తెలుసుకోవాలని చెప్పి ఆ రోజు వారికి ఆయన కనపరుచుకున్నాడు. వాళ్ళకిచ్చిన నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి లోకానికి నీతి మార్గం ఏంటో దేవుడు చెప్పారు. అది లా. ఇప్పుడు యేసుక్రీస్తునందు క్రొత్త నిబంధనగా సంఘంగా మనం ఉన్నాము. అదంతా ఛాయగా ఇవ్వబడింది. ఇప్పుడు మనం వాస్తవంలో ఉన్నాము. మహింపులోకి మనము వెళ్తాము. అప్పుడు దేవుడి రాజ్యమే ఉంటుంది, దేవుడే ఉంటాడు. ఇంకా భూలోక రాజ్యం, మానవ రాజ్యం అనేది ఉండదు. అయితే దాని కొరకు దేవుడు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న క్రమంలో యేసుక్రీస్తునందు మనం పరిశుద్ధ సంఘంగా ఈరోజు భూమి మీద ఆయన ప్రజలుగా నివసిస్తున్నాం. కాబట్టి ఇది మన వ్యక్తిగత జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం అనుకోవాలి కదా. యేసుక్రీస్తు బలి అర్పణ ద్వారా ఆయన ఏం చేశారంటే నాలోకి వచ్చి నన్ను పరిశుద్ధపరిచారు కదా. ఆ సువార్తను యేసుక్రీస్తుని పాపముల కొరకు మరణించాడు, రక్తం కార్చినంతగా ఆయన నిన్ను ప్రేమించాడు అనే సువార్తను నిన్ను పరిశుద్ధపరచబడ్డానికి, నీ శరీరం నరకానికి బాధించబడేవారి చేతుల్లోకి వెళ్లకుండా, నరకశిక్షకు లోనవ్వకుండా, నీ పాపాలను క్షమించి నీకు సమాధానం ఇచ్చి శాంతి ఇచ్చి నిన్ను నిత్యము జీవించే జీవితానికి అంటే మరణ భయం నుంచి విడిపించి ఆయన మరణించి పునరుద్ధానుడయ్యాడు కాబట్టి నీకు కూడా ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇంకా నువ్వు మరణ భయంలో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ మరణం అనేది సాతాను పాతాళ బలం, అది దాని నుంచి ఆయన జయించాడు. కాబట్టి మన విశ్వాసం ఉంచితే మనం కూడా ఆ బలం నుంచి విడిపించడానికి ఆయన శక్తివంతుడు. కాబట్టి విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనలో జీవిస్తారనమాట. కాబట్టి మనం నమ్మాను కాబట్టి నా కొరకు ఆయన బలయ్యారు కాబట్టి ఆయన అంతగా రక్తం కార్చినంతగా నన్ను ప్రేమించి నన్ను శుద్ధీకరించి నాలోనికి వచ్చి తన బిడ్డగా చేసుకుని నాకు తండ్రిగా దేవుడిగా ఉండి ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పి దీన్ని మనల్ని పరిచిన దేవుడు అని చెప్పి ఆయన మనము ఎరగాలి. కాబట్టి ఆయన ఇప్పుడు నా దేవుడై ఉన్నాడని నేను చెప్పగలను, నా రక్షకుడై ఉన్నాడని నేను చెప్పగలను. అది ప్రతి హృదయానికి కూడా ప్రేమించే ఆధారపడగలిగే ఒక ఆను కావాలి. కాబట్టి మనుషులు ప్రేమలో తొలుగుతాయి, దాని ద్వారా దుఃఖమే మిగులుతుంది, దురభిమానాల వలన దుఃఖమే మిగులుతుంది. కానీ దేవుని చేత ప్రేమించబడే వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు నిత్యము ఆనుకోవడానికి ఆధారం కలిగి ఉంటారు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆ ప్రేమను ఎరగితే చాలన్నమాట. కాబట్టి దీన్ని మనం అప్లై చేసుకోవాలి. నా పాపం లోకం దుష్టుల నుంచి విడిపించటం వలన ప్రభువు నన్ను ప్రత్యేకపరుచుకున్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఏం చేయాలంటే యేసుక్రీస్తు బలి అర్పణ ద్వారా నాకు రక్షణ వచ్చింది, నాలోనికి వచ్చి నన్ను పరిశుద్ధపరిచి ఆయన నా దేవుడయ్యాడు. ఇది ఇప్పుడు మనము దీని అప్లికేషన్ అనమాట. నా దేవుడయ్యాడు. తర్వాత ఆయన నా పాపం, దుష్టత్వం, ఈ లోకము నుండి నన్ను విడిపించి నన్ను ప్రత్యేకపరిచి ఆయన తనకు నివాస స్థలంగా నన్ను చేసుకున్నాడు. ఇప్పుడు మనమే ఆయనకి నివాస స్థలం. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుడి ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరగరా? ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళంతా దేవుని పిల్లలు. కానీ అంటే అనుభవం లేని క్రైస్తవులు అనొచ్చు, దేవునితో వ్యక్తిగత బాంధవ్యం లేని దేవుని పిల్లలు అనొచ్చు, క్రైస్తవులు అనొచ్చు, నాకు తెలియదు. కానీ అలా లేని వాళ్ళు ఏమంటారంటే మనము లోకంతో పాటు పరిగెట్టనందున, మనము వాళ్ళతో పాటు ఆనందించనందున వేరుగా మాట్లాడతారనమాట. వీళ్ళు ఏం తెలియని వాళ్ళు, నాకరిగా తెలియని వాళ్ళు అనొచ్చేమో, అంటారేమో, అనేక రకాలుగా
లోకంతో పాటు ఆనందించే వాళ్ళు మనం తృణీకరించవచ్చు. కానీ పరిశుద్ధాత్మలో ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళు మన ఆనందాలు తుచ్చమైనవి కాదు. మన ఆనందాలు షార్ట్ టెంపర్ కాదు. మన ఆనందం నిక్కరమైంది, నిత్యమైంది, నిలకడగలిగింది, ఎప్పుడు ఒకేలాగుండేది. మనం బాగా నవ్వేసి బాగా ఏడ్చేవాళ్ళం కాదు. అంటే ఆయన మనకు నివాస స్థలంగా మనల్ని చేసుకున్నాడు. ఏ విధంగా మనుషులు లోకంతో పాటు పరిగెడతాం, లోకంలో ఏమంటారంటే అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళతో మనం పరిగెడతాం. మన జ్ఞానం ఉంది, మన సత్యంలో ఉన్నాం, మన సమాధానం కలిగి ఉన్నాం. దేవుడు ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిలువ వేయబడి నలపబడుతున్నాం అంతే కదా. దేవుని సంపూర్ణతలోనికి ఈ శరీరము, ఈ నేత్రాలు, ఈ నోరు, ఈ చెవులు, ఈ హృదయం, ఈ శరీరం రావడానికి మనము సిలువ వేయబడిన అనుభవంలో పొదుగుతున్నాం అన్నమాట. మహిమ, ఆయన మహిమకు సమానమైన మహిమగా మన శరీరం అవ్వడం కోసం ఆయన మనల్ని సంపూర్ణతలను నడిపిస్తూ ఉన్నప్పుడు లోకంతో పాటు ఆనందించలేము. అలా అని మనం ప్రత్యేకించబడిన వాళ్ళం మనం నిరంతరం ఆనందంగానే ఉంటాం. అది మాత్రం మనం శ్రమల్లో కూడా ఆనందంగానే ఉంటున్నాం. అది ఒక్క క్రైస్తవులకే బహుశా ఎవరైతే దేవునికి నివాస స్థలంగా ఉన్నారో వాళ్ళకే సాధ్యం. అందరికీ సాధ్యం కాదు. శ్రమ వచ్చినప్పుడు భయపడి కంగారు పడతారు, నవ్వుతూ ఉన్నప్పుడు దేన్ని పట్టించుకోరు. ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే దేవునికి నివాసస్థలంగా ఉన్నారో వాళ్ళు దేవుడు ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఈ విషయాలు విశ్వాసులు సంతోషించండి. లేని వాళ్ళు ఆ అనుభవంలోకి రావాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దొరికిన ఆస్తి ఇదే మనకి కదా. ఆయన బలి అర్పణ ద్వారా నాలోనికి వచ్చి నన్ను పరిశుద్ధపరిచి నా దేవుడయ్యాడు. నన్ను లోకం నుంచి, దుష్టత్వం నుంచి, పాపం నుంచి ఆయన పరిశుద్ధపరచబడ్డారు. నెక్స్ట్ 3వ స్టెప్ ఏంటి? ఆయన నన్ను నివాస స్థలంగా చేసుకొని ఉన్నారు. కాబట్టి ఆలోచనలు లోకానికి విరుద్ధంగానే ఉంటాయి లోకంలోంచి. కాబట్టి ఆయన వాక్కు వలన, శక్తి వలన మన నాలుక ద్వారా ఆయన బయటకు వెళ్తారు. మనలో ఆయన నివాస స్థలంగా ఉన్నారు కాబట్టి, మనము దేవునికి నివాస స్థలంగా ఉన్నాం కాబట్టి ఈ వెలుగు కానీ, ఈ సత్యం కానీ, ఈ క్రీస్తు కానీ చెప్పాలంటే ఆయన వాక్కు కదా, వాక్యమైనటువంటి దేవుడు. వాక్కు శరీరధారి అయింది. కాబట్టి ఇది ఎలా మన ద్వారా మన దేవుడు పనిచేస్తారని అంటే, అది మనలో ఉన్నటువంటి ఆ ఆత్మదేవుడు మన నాలుక ద్వారా, మన శరీరాల ద్వారా, మన ద్వారా తనను తాను మహిమపరుచుకుంటారు. ముందు మనము మహిమకి నిలయాలుగా ఉండాలన్నమాట. ఇది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల ఆనందంతో కూడిన రాజ్యము, నివాసం ఇది. అది దాని సంపూర్ణత నివసించే స్థలంలోనికి వెళ్తున్నాం మనం. బలి అర్పణ చేత ఆయన మన పరిశుద్ధపరిచాడు. దుష్టత్వం నుంచి, లోకం నుంచి, పాపం నుంచి బయట తీసుకొచ్చాడు. మనం మళ్ళీ అందరితో పాటు ఆనందించలేం కాబట్టి బాధ్యతగా ఉంటాం అంతే. లోకంలో మనము మన బాధ్యతలో బాధ్యతగా ఉంటాం. ప్రభు చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం అంత ఈజీ అంటే ఆయన చేస్తారు. మనకంతా ప్రతికూలంగా ఉంటుంది. అంటే విశ్వాసానికి, నిరీక్షణకి, ప్రేమకి విరుద్ధమైన మనుషుల మధ్యలో లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎలా అయినా ప్రత్యేకమైన వాళ్ళమే కదా. కాబట్టి మనం దేవునికి నివాసస్థలమై ఉన్నాం. ఆయన మన నాలుకల ద్వారానే, మన శరీరాల ద్వారానే ఆయన తాను మహింపరుచుకుంటారు. కాబట్టి ఆయన మన లోపల ఉండి ప్రజల్లో ఆయన మన ద్వారా కార్యాలు చేస్తారు. మనలో ఆయన నివాస స్థలంగా ఉంటారు. అదే మనకు ఐశ్వర్యం. అంతకు మించిన ఐశ్వర్యము మనం ఇంకేమీ లేదు కదా. కాబట్టి నీతిని, రాజ్యాన్ని వెతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విధంగా మోషే ద్వారా తన ప్రజలలో పరిశుద్ధపరిచి వాళ్ళల్లోకి వచ్చి నివసిస్తున్నారు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నివాసంగా చేసుకొని దుష్టత్వం నుంచి, లోపం నుంచి, పాపం నుంచి విడిపించాడు. ఇంకా వీడి జోళ్ళు మనుషులు కనపడుతుందంటే శుద్ధీకరించుకోండి. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఖచ్చితంగా బలి అర్పణలు ఇందులోంచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని నెలల్లో ఉపవాసాలు ఉండమని నేను చెప్పట్లేదు. కానీ మనల్ని మనం పరిశుద్ధత కావాలి. దేవునికి మనకి మధ్యలో, మన హృదయాల్లో ఏది ఉండడానికి వీల్లేదు. కాబట్టి నా హృదయాన్ని పరిశుద్ధపరచు. నాలో నీకు ఆయాస్కరంగా, అభ్యంతరకరంగా ఉన్న ప్రతిదాన్ని తీసేయి. నీవు మాత్రం నీ సహవాసాన్ని, నీ సమాధానం నిత్యము నాలో ఉండాలి. కాబట్టి నీవు నాలో ఉండు. నీకు నాకు మధ్యలో ఏది ఎట్రానివ్వదని ప్రార్థన చేసుకోండి. దేవుడు దాని వాక్యము, ఈ సత్యము మన హృదయాల్లో కార్యరూపం దాల్చినట్లుగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు విన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. ఆమేన్.